మీరు మాట్లాడిన ప్రతి మాటలు కూడా బీఆర్ఎస్ మీద ద్వేషం కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ని సంబంధించి ఒక్క మాట అనట్లేదు. కాంగ్రెస్ మీద మీకున్న అభిమానం ఏంటి? కాంగ్రెస్ని ఒకటండి, అది కుటుంబం గురించి పెట్టిన పార్టీ, అది ఒకటేమో మంత్రి పదవి రాకపోతే పెట్టుకున్న పార్టీ, ఒకటేమో కుటుంబం గురించి ఉంచుకున్న పార్టీ, ఇంకా భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న మొత్తం ప్రజల గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్నది ఒకే ఒక్క పార్టీ దేశంలో, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ నుంచి కూడా మీకు ఆఫర్ వచ్చినట్టుందిగా? అవును, వచ్చింది. అందుకోసం నేను రిజెక్ట్ చేశాను కదా, రాను అని. ఎందుకు? మంచి ఆఫర్ ఇచ్చారు, ప్యాకేజ్ ఇచ్చారు, మంత్రి పదవి విత్ క్యాబినెట్ ర్యాంక్ అన్నారు. నేను పోలేదు, నాకు నచ్చలేదు. ప్రజాస్వామ్యం ఇప్పుడు నా ప్రజలకు ఎట్లా చెప్తున్నాను, నేను అందరికీ ఇప్పుడు 72,000 మందికి నచ్చాను, మిగతా 40,000 మందికి నచ్చలేదు, 70,000 మందికి నచ్చలేదు. నేను తప్పేముంది, మళ్ళీ అభిమానం సంపాదించుకుంటాను, 70ని 90 చేస్తాను. కాదు వాళ్ళు 30 అనుకుంటే రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తాను. రైట్, నెక్స్ట్ వరకు వెళ్ళేటప్పుడు మనం ఒక్కసారి మీ ఎంట్రీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 4 నెలల ముందు మీరు రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు మొట్టమొదట మిమ్మల్ని అప్రోచ్ అయింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరు? టీఆర్ఎస్ నుంచి. అవును, ఇప్పుడు ఓడిపోయిన స్థానిక శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అప్రోచ్ అయ్యారు, రమ్మని. టీఆర్ఎస్లోకి రానని చెప్పాను. ఏంటి, ఏ ఆఫర్ ఇచ్చింది బీఆర్ఎస్ మీకు? రాజ్యసభ. రాజ్యసభ ఇస్తామన్నారు, వాళ్ళు ఇస్తారో మరి. అక్కడ 20,000 తీసుకున్న తర్వాత మత్తుదాలు తరా లేకపోతే మంది వస్తారా తెలియదు, కానీ నేను వెళ్ళలేదు 20,000కి. రమ్మన్నారు, దొర దగ్గరికి. దొర పిలుస్తున్నాడంటే నేను రాను, ఆ దొర దగ్గర ఏదో మంత్రం ఉంటుంది, ఆ మంత్రం పోయిన వాళ్ళందరినీ మాయ చేస్తాడు. నేను వెళ్ళలేదు. నేను రాను, ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని పార్టీలోకి రాను. అది రాజకుటుంబం, సౌదీ షేక్ లాగా అట్లా పరిపాలిస్తున్నారు, నాకు నచ్చదు. ఆ తర్వాత ఏం జరిగింది? అంటే బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు? కాంగ్రెస్ నుంచి ఎవరండి? చాలామంది అయ్యారు. పోనీ ఒక ముగ్గురు పేర్లు, టాప్ 3. ఇప్పుడు ఒకటండి, నా బాటనే ఒకటి, బతుకు బతికించు. కానీ ఒకరు చావు కోరుకునే వ్యక్తిని కాబట్టి ఎదుటి వాళ్ళ చావు నేను కోరుకోదలుచుకోలేదు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు. కాబట్టి మంత్రుల్లో ఉన్నారా? మంత్రివర్గంలో ఉన్నారా వాళ్ళు? పెద్ద పెద్ద స్థానాలు వదిలేయండి, కానీ వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు. అంటే మంత్రివర్గంలో ఉన్నారనమాట. అంటే ఇంటున్నారచ్చు వాళ్ళు కూడా. నేను చెప్పాను, నేను రాను అంటే కాంగ్రెస్ అంటే ఇది కాదు, ఒక రకంగా రోజు ఒక రకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.